వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ విధంగా రౌండ్ మెడకి మెడపట్టి అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఓకేనా? ఇది వచ్చేసి పై వైపున మనకి ఈ విధంగా మెడపట్టి అనేది వేసుకుంటాం అన్నమాట. ఓకేనా? చూడండి, ఒక క్లాత్ తీసుకోండి, ఒక మడత మన వైపున ఉండేలాగా క్లాత్ని మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మెడ పొడవు వచ్చేసి మనం 6 ఇంచులు పెట్టుకోవాలండి. మెడ పొడవు వచ్చేసి 6 ఇంచులు పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడైతే మనం మెడ పొడవు 6 ఇంచులు పెట్టుంటామో అక్కడ నుంచి మనము క్రింద వచ్చేసి మెడ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోండి. క్రింద మెడ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోండి. ఇప్పుడు పైన మెడ వెడల్పు వచ్చేసి 2.5 పెట్టుకోండి. ఓకేనా? అంటే పైన మనం ఎంతైతే మెడ వెడల్పు పెడతామో కింద ఒక 1/2 ఇంచు పెంచి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు అనేది లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలండి. 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి పైకి ఒక 2.5 ఇంచు దగ్గరికి పైకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 2.5 ఇంచు పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ చేసిన తర్వాత ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది అయితే కనిపిస్తుందండి. ఓకేనా? ఇప్పుడు మనం 15 ఇంచుల పొడవు 15 ఇంచుల వెడల్పుతో ఒక పీస్ అనేది తీసుకోండి. మీరు ఏదైతే కలర్ తీసుకుంటారో రౌండ్ నెక్కి దానికి ఆపోజిట్ కలర్ పీస్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి, ఓకేనా, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి స్కేల్తో క్రాస్గా ఈ విధంగా లైన్ అనేది వేసుకోండి. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి టచ్ అయ్యే విధంగా లైన్ అనేది వేసుకోండి. ఓకేనా? తర్వాత మనం ఈ స్కేల్ అంత వెడల్పుతో ఇంకొక లైన్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట. ఓకేనా? స్కేల్ ఇలా పెట్టేసుకొని ఈ స్కేల్ అంత వెడల్పుతో కరెక్ట్గా మనం లైన్ అనేది వేసుకోవాలి. దీన్ని మనం క్రాస్ పీస్ అని అంటామండి. ఓకేనా? ఈ క్రాస్ పీస్ అనేది వేయాలన్నమాట. అంటే మనం రౌండ్ మెడకి మెడపట్టి వేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా క్రాస్ పీసే వేయాలి. క్రాస్ పీస్ వేస్తేనే మనకి రౌండ్ షేప్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. స్ట్రైట్ పీస్ అనేది వేయకూడదండి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనం క్రాస్ పీస్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు కార్నర్ నుంచి కార్నర్కి ఇలా క్రాస్ పీస్ తీసుకోవడం వల్ల మీకు కరెక్ట్ ఫినిషింగ్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం క్రాస్గా కార్నర్ నుంచి కార్నర్కి ఇలా తీయడం వల్ల ఏంటి అంటే మనం ఏదైతే క్రాస్ పీస్ అనేది తీస్తామో అది బాగా సాగుతుందన్నమాట. ఓకేనా? మనం రౌండ్ మెడకి వేసుకున్నప్పుడు కరెక్ట్గా నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చివర్లో ఇలా క్రాస్ అనేది ఉంటుంది కదండి, ఇక్కడ మనం ఇలా స్ట్రైట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇటువైపున అటువైపున రెండు వైపులా కూడా, ఇప్పుడు అటువైపున ఇటువైపున రెండు వైపులా కూడా మనం స్ట్రైట్గా క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట చివర్లన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం క్లాత్ తీసుకోవాలండి. ఇది వచ్చేసి రివర్స్ సైడ్ పెట్టాలన్నమాట. అంటే రాంగ్ సైడ్ పెట్టాలి ఈ క్లాత్ని. ఓకేనా? ఇప్పుడు ఈ పట్టీ అనేది మనం ఇలా పెట్టేసుకొని మెడ చుట్టూతో జాయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? మనం క్లాత్ అంటే ఈ యొక్క పట్టీ అనేది అటాచ్ చేసేటప్పుడు రౌండ్ మెడకి క్లాత్ అనేది రివర్స్ సైడ్ పెట్టి అటాచ్ చేయాలండి. ఓకేనా? ఈ రౌండ్ మెడ క్లాత్ వచ్చేసి రివర్స్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఏదైతే రౌండ్ షేప్ ఉంటుందో ఆ రౌండ్ షేప్ తిరిగే దగ్గర కొంచెం క్లాత్ని ఇలా పెట్టుకొని మీరు కుట్టాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే ఇక్కడ మీకు నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుందండి. క్లాత్ని మీరు స్ట్రైట్ చేశారంటే ఇక్కడ మాత్రం, అంటే రౌండ్ షేప్ తిరిగే దగ్గర క్లాత్ని స్ట్రైట్ చేస్తూ మెడపట్టి పీస్ని పెట్టి జాయిన్ చేశారంటే అక్కడ మీకు ముడతలు అనేవి వస్తాయి. రౌండ్ షేప్ అనేది కనిపించదు అనమాట, షేప్ అవుట్ అయిపోతుంది.
కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఎక్కడైతే మనకి కర్వ్ ఇలా రౌండ్ షేప్ తిరుగుతుందో అక్కడ మాత్రం మనం ఏం చేయాలంటే కొంచెం మాత్రమే క్లాత్ని ఇలాగా మనం కొంచెం ఇలా కర్వ్ షేప్లో కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. అంతేగాని క్లాత్ని స్ట్రైట్ చేయకూడదు. అలా అని చెప్పేసి రౌండ్ షేప్ ఏదైతే ఉందో దాన్ని అలాగే పెట్టి కుట్టినా కూడా ఏంటి అని అంటే మీకు ముడతలు వచ్చేస్తాయి అనమాట. కాబట్టి కొంచెం క్లాత్ని ఇలా కర్వ్ షేప్లో కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టారంటే మీకు నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మనం కుట్టేసిన తర్వాత చూడండి, మెడ చుట్టూతా కూడా మనం ఏంటి అంటే కట్స్ పెట్టుకోవాలన్నమాట. తప్పకుండా మెడ చుట్టూతా కూడా మనం కట్స్ పెట్టుకోవాలండి. మనం ఏదైతే కుట్టుంటామో ఆ కుట్టు దాకా ఈ విధంగా అక్కడక్కడ మనము ఇలా క్రాస్గా కట్స్ అనేవి పెట్టాలి. అంటే క్లాత్ని కట్ చేయాలన్నమాట. ఓకేనా. మనం ఏదైతే కుట్టుంటామో అక్కడ దాకా మనం కట్ చేయాలి. ఆ కుట్టు అనేది కట్ కాకుండా చూసుకోవాలి. ఓకేనా. మెడ చుట్టూతా కూడా ఇక్కడ అక్కడక్కడ ఇలా క్రాస్గా కట్ మార్క్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా రైట్ సైడ్ పెట్టుకోండి. ఓకేనా. క్లాత్ ఈ విధంగా రైట్ సైడ్ పెట్టేసుకొని, అంటే మనకి పట్టీ అనేది రైట్ సైడ్ కనిపించాలి కాబట్టి. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఈ ఖర్చు ఏదైతే ఉంటుందో కాలించు ఖర్చు పెట్టింది వచ్చేసి మనకి ఎడమ చేతి వైపున ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా క్లాత్ అంతటినీ కూడా ఇలాగ మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. మీరు పట్టీ క్లాత్ తీసుకునేటప్పుడు అండి, మీరు రౌండ్ మెడ కటింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ కలర్ అయితే తీసుకోండి. ఓకేనా. సపోజ్ మీరు పింక్ తీసుకున్నారు అనుకోండి, మీరు గ్రీన్ కలర్ తీసుకోండి పట్టీకి. అట్లా అనమాట. అంటే బాగా కనిపించేటువంటి ఆపోజిట్ క్లాత్ తీసుకున్నారంటే మీకు బాగా తెలుస్తుంది అనమాట. ఓకేనా. పట్టీ అనేది హైలైట్ అవుతుంది మీరు ఏదైతే మెడకి పట్టీ వేసి ఉంటారో. కాబట్టి ఆపోజిట్ కలర్ అయితే తీసుకొని ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఓకేనా. ఈ వీడియోలో చెప్పిన క్లాస్ అనేది 10 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. 10 సార్లు ఈ విధంగా మీరు రౌండ్ మెడ అనేది కటింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్ పీస్లు అనేటివి తీసుకొని ఈ విధంగా 10 సార్లు ఈ వీడియోలో చెప్పిన క్లాస్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు రౌండ్ మెడకి క్రాస్ పీస్ పెట్టి మెడ పట్టి ఎలా వేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ స్క్వేర్ మెడ అండి. ఇందాక నేను మీకు రౌండ్ మెడ చూపించాను కదా, ఇప్పుడు ఇది వచ్చేసి స్క్వేర్ మెడ అనమాట. స్క్వేర్ మెడకి మనం స్ట్రైట్ పీస్తో మెడపట్టి అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఈ విధంగా మనకి కార్నర్స్లో ఏంటి అంటే ఇలా మనకి ఫోల్డింగ్ అనేది రావాలన్నమాట. ఓకేనా. ఇలా మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా మంచి ఫినిషింగ్తో కనిపించాలి. ఓకే. మెడ పొడవు 6 ఇంచులు, మెడ వెడల్పు 2.5 ఇంచు అండి. ఓకేనా. ఫస్ట్ మెయిన్ క్లాత్ తీసుకోండి. మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది పెట్టాలన్నమాట. ఓకేనా. ఇలా మనం పెట్టేసుకొని మనం పిన్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. అంటే ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు జరిగిపోకుండా పక్క వెళ్ళకుండా పిన్స్ అనేటివి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనం మెడ చుట్టూతో కూడా ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా అవుట్లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే అవుట్లైన్ అనేది వేసుంటామో మెడ చుట్టూతో ఒక 1/4 ఇంచు ఖర్చుతో దాని మీదే కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ స్క్వేర్ మెడకి మాత్రం మెడ పొడవు వచ్చేసి 6 ఇంచులు పెట్టుకోండి. మెడ వెడల్పు వచ్చేసి పైన కింద రెండు కూడా 2.5 ఇంచే పెట్టుకోండి. ఓకేనా. పైన కింద మెడ వెడల్పు 2.5 ఇంచే పెట్టండి. మెడ పొడవు వచ్చేసి 6 ఇంచులు పెట్టుకొని కటింగ్ చేసుకొని ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. 2 పీసెస్ అయితే తీసుకోండి. ఓకేనా. ఒకటి వచ్చేసి మెయిన్ క్లాత్, ఇంకోటి వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట. ఓకే. ఇప్పుడు ఈ కార్నర్లో మనం రెండు వైపులా కూడా మనం ఏంటి అని అంటే క్రాస్గా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ కార్నర్లో. ఓకేనా. స్క్వేర్ షేప్ ఉంటుంది కదా, ఈ కార్నర్లో రెండు వైపులా కూడా కరెక్ట్గా ఆ కార్నర్లో మనం ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి, అటువైపున ఇటువైపున. ఓకేనా. ఈ విధంగా ఆ కార్నర్లో మనము ఇలా క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే కుట్టుంటామో ఆ కుట్టు దాకా కట్ చేసుకోవాలి క్లాత్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మన కార్నర్స్లో ఫస్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత మెడ చుట్టూతో కూడా మనం అక్కడక్కడ ఈ విధంగా క్రాస్గా కట్స్ అనేటివి ఇవ్వాలన్నమాట. మెడ చుట్టూతో కూడా ఇలా మనం కట్స్ పెట్టాము అని అంటే క్లాత్ని మనం రిటర్న్ తిప్పినప్పుడు మనకి ఎక్కడా కూడా ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది మెడ దగ్గర. ఇప్పుడు మనం ఈ క్లాత్ అనేది ఇలా లోపలికి పంపించాలన్నమాట.
ఇప్పుడు మనం చివర్లను అనిగే కుట్టు అనేది వేసుకోవాలండి. మెడ చుట్టూతా కూడా ఎడ్జ్లో కుట్టాలన్నమాట. మెడ చుట్టూతా కూడా ఈ విధంగా మనం మెడ దగ్గర ఫినిషింగ్ అనేది చేసేసుకున్న తర్వాత పట్టీ కోసంగా మనము స్ట్రైట్ పీస్ అనేది తీసుకుంటామండి. ఈ స్ట్రైట్ పీస్ పొడవు వచ్చేసి మీరు 23 ఇంచులు తీసుకోండి. మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచు ఉండేలాగా తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ పీస్ని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసి చివరి దాకా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టి కుట్టాం కదా, ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చేసి ఈ విధంగా మనం మధ్యలోకి తీసుకురావాలన్నమాట. చూడండి, ఇలా మనం ఆ ఖర్చుని ఈ విధంగా మనం క్లాత్ మధ్యలోకి తీసుకురావాలి. క్లాత్ మధ్యలోకి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. మనం ఏదైతే 1/4 ఇంచు ఖర్చు అనేది పెట్టామో ఈ విధంగా. ఇప్పుడు ఇలా ఆ ఖర్చుని మనం మధ్యలోకి ఇలా సెట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మనం రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి, ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఇక్కడ నుంచి పైకి ఒక 1 ఇంచ్ పైకి ఇటువైపున ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 1 ఇంచ్ ముందరికి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి ముందుకి ఒక 1 ఇంచ్ ముందరికి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా ఈ యొక్క పట్టీని ఇలాగా రైట్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం చివర్లను కుట్టు అనేది వేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. మనం కుట్టేటప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ పెట్టున్నాం కదా, ఈ కార్నర్ నుంచి పైకి అక్కడ వరకు ఫస్ట్ మనం కుట్టి ఆపేయాలన్నమాట. ఓకేనా. చివర్లను కుట్టుకుంటూ రావాలి. చూడండి, అక్కడ దాకా కుట్టి ఈ విధంగా క్లాత్ని ఇలా బయటికి తీసుకురావాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ పట్టీని ఇలా పైకి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ కార్నర్ ఏదైతే ఉంటుందో ఈ కార్నర్ షేప్ దగ్గరికి కరెక్ట్గా ఈ పట్టీని ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఆ కార్నర్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్ దగ్గరికి కరెక్ట్గా మనం ఈ పట్టీ క్లాత్ మీదకి ఇలాగా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ కార్నర్ దగ్గరికి కరెక్ట్గా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ పట్టీ వెడల్పు ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. కుట్టేసిన తర్వాత పట్టీ వెడల్పు ఎంత వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇక్కడైతే నాకు 1 ఇంచు వెడల్పుతో అయితే ఉందండి. అంటే ఈ పట్టీ వెడల్పు అనేది 1 ఇంచుతో ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ పట్టీ వెడల్పు 1 ఇంచు ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే చూడండి, ఎక్కడైతే మనం ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ అనేది వేసామో ఆ లైన్ దగ్గర నుంచి కిందకి 1 ఇంచ్ అనేది మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే పట్టీ వెడల్పు ఎంతైతే ఉంటుందో అది మీరు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి కిందకి మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ 1 ఇంచ్ ఉంది కాబట్టి 1 ఇంచ్ అనేది నేను పెట్టానండి. ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే లైన్ అనేది వేసి ఉంటామో అంటే సెకండ్ వేసి ఉన్నాం కదా లైన్ అనేది, ఫస్ట్ లైన్ కాకుండా ఆ లైన్ మీదకి కరెక్ట్గా ఇలా ఫింగర్ని ఇలా పెట్టేసుకొని ఇలా అడ్డంగా ఇలా ఫింగర్ని ఇలా పెట్టేసుకొని పట్టీ క్లాత్ అనేది ఈ విధంగా మనం వెనక్కి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఏంటి అని అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఓకేనా, చూడండి ఈ కార్నర్ ఉంది కదా మెడ కార్నర్, ఈ కార్నర్ దగ్గర నుంచి ఓకేనా, ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు మనము క్రాస్గా కుట్టు అనేది కుట్టాలి. ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టాలి. ఓకేనా. ఈ విధంగా మీరు ఇలా క్రాస్గా మార్కింగ్ అయినా చేసుకొని కుట్టుకోవచ్చు అండి. ఓకేనా. ఒక 2 టైమ్స్ అయితే తప్పకుండా కుట్టండి. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కుట్టాలన్నమాట. ఇక్కడ మీరు కుట్టే కుట్టు ఎంతైతే నీట్ ఫినిషింగ్తో కుడతారో మీకు అక్కడ ఫోల్డింగ్ కూడా అంత నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. క్లాత్ని మనం రిటర్న్ తిప్పినప్పుడు కాబట్టి మీరు చాలా నీట్గా కుట్టాలి. పొజిషన్ అనేది కార్నర్ నుంచి కార్నర్కి చూసుకుంటూ కుట్టండి. ఓకేనా. ఇక్కడ మీరు వంక టింకర్గా కుట్టారనుకోండి ఫినిషింగ్ అనేది పోతుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు పొజిషన్ చూసుకుంటూ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి నీట్గా కుట్టారంటే నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. అలా ఒక 2 సార్లు కుట్టండి. ఓకే. ఇలా మీరు కుట్టేసిన తర్వాత ఇలా మీరు క్రాస్గా ఇలా రావాలండి. కుట్టిన తర్వాత చూడండి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలా క్రాస్గా ఇలా కనిపించాలన్నమాట. ఓకే. ఇలా మనం కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పట్టీ క్లాత్ ఉంది కదా దీన్ని మనం ఈ విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా
ఇలా పెడితే మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది కనిపిస్తుంది, చూసారా? ఈ విధంగా ఇప్పుడు మనం ఎక్కడైతే ఆపేసి ఉన్నామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ మనం మార్కింగ్ పెట్టాం కదా ఇటువైపున, ఆ మార్కింగ్ వరకు కుట్టాలన్నమాట. ఓకేనా? ఎక్కడైతే మనం ఆపేసామో అక్కడి నుంచి మళ్ళీ మనము స్టార్ట్ చేయాలండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వరకు అంటే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం కదా అక్కడ వరకు కుట్టాలన్నమాట. అక్కడ వరకు కుట్టేసి మళ్ళీ మనం క్లాత్ అనేది తీసివేయాలి అక్కడి నుంచి. అంతవరకు మాత్రమే కుట్టేసి క్లాత్ అనేది తీసివేయండి అక్కడి నుంచి. ఓకేనా? తీసివేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అలాగేనండి. ఓకే, ఎక్కడైతే మనకి కార్నర్ అనేది ఉందో చూడండి, కార్నర్ అనేది ఉంది కదా, ఈ కార్నర్ దగ్గరికి కరెక్ట్గా మనము పట్టీని ఇలా పెట్టేసుకొని ఈ పట్టీ పైన మనము స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా? అంటే మనకి గుర్తు కోసం అనమాట. ఓకేనా? ఈ కార్నర్ దగ్గరికి కరెక్ట్గా ఒక లైన్ ఇలా వేసేసుకొని పట్టీ మీద అక్కడి నుంచి కిందకి మనం ఏదైతే లైన్ వేస్తున్నామో కార్నర్ దగ్గర నుంచి అక్కడి నుంచి కిందకి మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు 2.5 ఇంచు చెప్పాను కదండి మెడపట్టి వెడల్పు అనేది, మీరు 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు మెడపట్టి వెడల్పు అనేది, లేకపోతే మీరు 1.5 ఇంచైనా పెట్టుకోవచ్చు. మీరు మెడపట్టి వెడల్పు ఎంత పెట్టుకుంటే మీకు అంత పట్టి వెడల్పు అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏదైతే సెకండ్ లైన్ వేసున్నాం కదా ఆ లైన్ మీదకి ఇలా ఫింగర్ ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఈ యొక్క పట్టీ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇందాకట్లాగే కార్నర్ నుంచి కార్నర్కి అనమాట, కార్నర్ నుంచి కార్నర్కి క్రాస్గా చూడండి, ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు క్రాస్గా ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసుకొని దాని మీదే ఒక 2 సార్లు కుట్టాలన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటేనండి, మనం మెడపట్టి వెడల్పు ఇందాక నేను చూపించాను కదా నాకైతే 1 ఇంచ్ వచ్చిందనమాట. మీకు ఎంతైతే వస్తుందో ఆ మెడపట్టి వెడల్పు అనేది చూసుకొని మీరు కార్నర్ నుంచి కిందకు ఒక లైన్ వేయమన్నాను కదా అదనేది మీరు చూసుకోవాలి. మీకు సపోజ్ 3/4 ఇంచ్ వచ్చింది అనుకోండి 3/4 ఇంచే పెడతారు, లేదు మీకు 6 ఇంచ్ వచ్చింది అనుకోండి 6 ఇంచే పెడతారనమాట. ఈ విధంగా మనం పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. కుట్టే ప్రాసెస్ అంతా ఇంతేనండి. ఓకేనా? మీకు సన్న పట్టి కావాలంటే సన్నది పెట్టుకోవచ్చు, లావుది కావాలంటే లావుది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇందాక మనం ఎక్కడైతే ఆపేస్తున్నామో అక్కడి నుంచి మళ్ళీ మనం కంటిన్యూషన్ అనేది చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇటువైపున చివర్లను కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఈ వీడియోలో నేను చెప్పిన క్లాస్ అనేది మీరు తప్పకుండా కూడా ఒక 10 సార్లు బాగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకేనా? స్క్వేర్ నెక్కే కదా ఎందుకు అన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి అని అనుకోకండి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేసే టైమింగ్లో మీకు ఎన్ని లోటుపాట్లు జరుగుతాయి అనేది మీకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా? హోల్డింగ్ అనేది మీకు అంత నీట్గా రాదు, ఎందుకంటే మీరు బిగినింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి. మీరు ఏదైనా సరే అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుందండి. కాబట్టి మీరు 1కి 10 సార్లు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు బాగా అర్థమవుతుంది అనమాట, నీట్ ఫినిషింగ్ అనేది తీసుకురాగలుగుతారు. కాబట్టి తప్పకుండా 10 సార్లు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా? ఫస్ట్ మీరు అంటే కొంచెం పట్టీ అనేది ఎక్కువే తీసుకోండి, 2.5 ఇంచు వెడల్పుతోనే పట్టీ తీసుకొని కుట్టండి. ఓకేనా? తర్వాత మీరు ఒక 2 ఇంచులు, తర్వాత మీరు 1.5 ఇంచు, ఆ విధంగా అనమాట. లావు పట్టీ నుంచి సన్న పట్టీ వరకు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేశారంటే బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.